నేను సనాతన ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి వీడు మూర్ఖమైన హిందూ ముస్లిం బతికిన అట్లా ఎందుకు అనుకుంటాం మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు మీరు అర్థం చేసుకున్నందుకు మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు నన్ను ఆ మాట మాట్లాడతారా హసీనా గారు నేను ఇలాంటి కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తులతో నేనంటే వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్ ఇంత దిగజారుడుగా మాట్లాడు దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో వారిని కలవటం జరిగింది ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు ఇంత గొప్ప చెప్తారు మహాన్మాడు వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి ఓకే 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 అండి దే నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను ఆయనకేం తెలుస్తుంది ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే నేను కోర్టులు చెప్పాలండి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా వాళ్ళకి తెలియదా సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా వాళ్ళకి తెలీదా ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలియదా మేము విను ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా అందుకనే కదా దాఖలైన కేసులన్నీ వీళ్ళకి మేము చెప్పాలా అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా ఇంత కలుషితం అవుతుంది దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి అవి మాట్లాడరు మీరు ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది మేము ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా విజ్ఞానం కలిగించే మాటలు చెప్తారు ఎందుకంటే దానివల్ల ఓట్లు పడవు పవన్ కళ్యాణ్ అని ఎవరిని తిడితే పవన్ కళ్యాణ్ అని అమిత్ షా గారు కూర్చోబెట్టి ఒక కథనం కలిగితే చూస్తారు